గుణపాఠంలాగా అందరికీ జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆచితూచి సభను సభాధ్యక్షుల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, చైర్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న మనవి మీకు నేను చేస్తున్నాను, మీ ద్వారా ప్రభుత్వానికి కూడా. ఈ సమస్యను ఇవాళ సస్పెండ్ చేశారు కాబట్టి ఇంతటితో వదిలేసి వారిని క్షమార్పణ లేకపోతే ఇంకో పద్ధతుల్లోనో రికన్సైల్ అయ్యే విధంగా చేసి భవిష్యత్తులో సభ మరింతగా అందరి పరస్పరం నిర్మాణపూర్వకమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికి కూడా పరస్పరం ముందుకెళ్లే విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీకు నేను అప్పీల్ పెడుతున్నాను. అలాగే ఈ గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సిపిఐగా ఆ వ్యవస్థ ఉండకూడదని మా విధాన నిర్ణయం. కానీ మన గవర్నర్ గారిని చూసిన తర్వాత వారు ఈ నెల 2 నెలల కాలంలో వారి ప్రభుత్వంతో వారు కొనసాగిస్తున్న విధానాన్ని చూసిన తర్వాత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాజ్యాంగ అధిపతిగా ఆయన తన బాధ్యతల్ని సంపూర్ణంగా ఎటువంటి వైవిధ్యాలకు తావు లేకుండా సంపూర్ణంగా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని వ్యక్తిగతంగా వారికి, అలాగే ఈనాడు వారు ఇచ్చినటువంటి గవర్నర్ మెసేజ్ అడ్రస్ దానికి కూడా నేను వ్యక్తిగతంగా పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆమోదం కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇవాళ ఈ మాట్లాడే వాళ్ళని చూస్తే ఏదో అంటారు సామెత, వినేవాడికి చెప్పేవాడు చాలా లోకువ. మేము చాలా చెప్తూ ఉంటాం, కూర్చునే వాళ్ళ మీద రాళ్ళు వేయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఓపికగా ఉండే వాళ్ళని మరింత తిట్టడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అదే నేను అనేది, వినేవాడు అంటే చాలా తక్కువ. ఎందుకనంటే మా తప్పులు మాకు కనపడవు, మేమేం చేస్తున్నామో మాకు తెలియదు. కానీ మొత్తం అన్ని తప్పులకి మీరే బాధ్యుల్లాగా చేసి మాట్లాడటం నాకు విచిత్రంగా ఉంది. మేము గవర్నమెంట్లో ఉంటేనేమో మా తరపున గవర్నర్ చేసే ప్రసంగం అద్భుతం, మేము ప్రతిపక్షంలో ఉంటే గవర్నర్ చేసే ప్రసంగం ఇది చాలా దుర్మార్గం, రాజ్యాంగ రహితం, అదేవిధంగా ప్రజా వ్యతిరేకం. ఇటువంటి భాష ఇది ఎక్కడో ఈ లాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఇందులో ఏదైనా నిర్మాణపరమైనటువంటి సూచనలు తప్పులు ఉంటే మాట్లాడాలి తప్పితే కేవలం కుర్చీ మారిన వెంటనే, అధికారం పోయిన వెంటనే మరొక రకంగా మాట్లాడటం అనేది ఇది చాలా విచిత్రంగా, పద్ధతి లేని విధంగా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇదే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ మిత్రులు చాలా మాట్లాడారు. వాళ్ళకి నేను గుర్తు చేయాలి. ఎందువల్లంటే ఇంతకుముందు 55,000 కోట్లు అప్పు ఉండేది భారతదేశంలో. ఈ 14 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అదనంగా అప్పు చేశారు. 14 ఏళ్లలో దాదాపు 65 ఏళ్లలో 55,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు అయింది. టోటల్గా 1,55,000 కోట్ల అప్పుతో ఇవాళ భారతదేశంలో ఉంది. అక్కడ అడిగేవాళ్ళు ఇక్కడ మనం వాళ్ళని అడగం కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ ఎన్నైనా అడగొచ్చు అనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆకలి బాధలో మన భారతదేశం ప్రపంచంలో 101వ స్థానంలో ఉంది అధ్యక్ష. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈవెన్ ఆఫ్ఘన్ కంట్రీస్ కూడా
ఆకలికి సంబంధించి బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా అనేక అంశాల్లో రైతులు మరణాలు కానీ రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు కానీ అలాగే కార్మికుల సమస్యలు కానీ అనేకం ఏ సమస్య కూడా భారతదేశంలో పేరుకి 5వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆచరణలోకి వచ్చేసరికి పేదరికం మరింత ఎక్కువ కనపడుతున్నటువంటి దేశంలో మనం ఉన్నాం. అందువలన అవన్నీ మన సంగతులు మనం మర్చిపోయి ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే అడుగుదాం, కానీ వాటన్నిటికంటే మించి ఎవరు చేయలేని పాపాలు వీళ్ళే చేసినట్టుగా మాట్లాడటం అనేది, పాపాలు చేసే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మాట్లాడటం అనేది మరింత అన్యాయంగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇదే సందర్భంగా నేను గవర్నర్ గారికి సంబంధించి ఆయన ప్రస్తావన చేయనటువంటి అంశాలను కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఈనాడు గవర్నర్ అనేవారు 2 వ్యవస్థల మధ్య వారధి, కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ. నా ప్రభుత్వం అని సహజంగా చెప్తారు ఏ గవర్నర్ అయినా. నా ప్రభుత్వం అని చెప్పేటప్పుడు నా ప్రభుత్వానికి జరుగుతున్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని ఆ ఇబ్బందుల పరిష్కారం కొరకు రెండిటి మధ్య వారధిగా ఉన్నటువంటి గవర్నర్ గారు, మనకు ఒక తండ్రిలాగా ఉండేటువంటి గవర్నర్ గారు మరిన్ని ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఎలా బయట వేయాలి అనే వాటిపైన ఆలోచన చేయాలని చెప్పి, అంటే గవర్నర్ గారు కూడా పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా చొరవ చేసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ బయట వేయాల్సిన అవసరం ఉంది. బయట వేయాలని నేను ఎందుకు అంటున్నానంటే ఆ మెసేజ్లో గవర్నర్ గారి అడ్రస్లో మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి అప్పులకు సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ప్రస్తావన రాలేదు. ఇవాళ రాష్ట్రంలో ఇన్ని విమర్శలు పెడుతున్నారంటే కారణం ఏంటి? వాగ్దానాలు కొన్ని చేశారు, కొన్ని చేయలేకపోయారు. చేసిన వాగ్దానాలు అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. దానికి కారణం ఏంటి? వాస్తవంగా అనుకున్నారు ఆ ఎలక్షన్ సమయంలో సహజంగా ఎన్నికల మేనిఫెస్టోలో మేమున్నా కూడా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఏదో మనకు ఆదాయం వస్తుందని తీర్చగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో చేస్తాం. ఇప్పుడు కొన్ని చేయలేకపోతా ఉన్నాం. చేయలేకపోవడానికి కారణం ఎవరు? దీన్ని ఈ రాష్ట్రంలో అప్పుల సుడిగుండంలో ముంచిన వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రంలో ఈ అప్పుల సుడిగుండం నుంచి బయటకు రావడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఈ అప్పుల ఊపిలో ఈ రాష్ట్రం మరింత దిగజారిపోవడానికి కారణం ఎవరు? వారే మరలా మీరు బయటికి రాకూడదు, వీళ్ళు ఈ అప్పుల్లోనే ఉండాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు అనే పద్ధతుల్లో దీన్ని ఇంకా దీనికి శాపనార్థాలు పెడుతూ ఆ పరిస్థితిలో ఉన్నారు. అందువలన గవర్నర్ గారు అసలు దీన్ని ఎలా బయటేయాలి నేను అడుగుతా ఉన్నాను. మా బట్టి గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను వారి బాధ కూడా నేను చూస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ బాధ కూడా నేను చూస్తున్నా. నా దగ్గరికి ఎంతమందో వస్తున్నారు. వాళ్ళందరూ నేను ఎంతమంది వారి దగ్గర తీసుకెళ్ళినా నవ్వుతారు, చేద్దాం అంటారు. ఎట్లా చేయగలుగుతారు? నాకు అది ఆశ్చర్యం. అసలు ఎలా? ఇప్పుడు దాదాపు 56,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, విద్యార్థులు బకాయిలు ఉన్నాయి, హాస్పిటల్స్ బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టులు బకాయిలు ఉన్నాయి, ఇంకా అనేక రూపాయల్లో బకాయిలు ఉన్నాయి. అసలు ఎలా తీరుస్తారో నాకు అర్థం కావట్లేదు. అలాగే పాత అప్పులు ఎలా తీరుస్తారో అర్థం కావట్లేదు. ఇంకా చాలా వాగ్దానాలు ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి, వాటిని ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఇందులో మీరు చూపెట్టాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. మేమే సదుద్దేశంతో చెప్తున్నాను, నేనేం దురుద్దేశంతో కాదు. మీరు బాగుండాలని నా కోరిక. ఎందుకంటే మేము మిత్రులం, మీరు బాగుండాలి. నిన్నగా మొన్న మీ తరఫున మేము ఒక ఎమ్మెల్సీ కూడా గెలిచాం మీ సపోర్ట్తో. అందువలన మీరు బాగుండాలంటే దీనికి ఎలా బయటకు రావాలనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇవాళ
కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇది మునిగిపోవాలి. ప్రభుత్వం మునిగిపోవటం కాదు, ఇది ప్రభుత్వంతో పాటు రాష్ట్రం మునిగిపోవాలి. రాష్ట్రం మునిగిపోవటం అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ సౌకర్యాలు లేకుండా ఉద్యోగాలు లేకుండా లేకపోతే ఇతర బాధలతో ఇలా ఉంటే అప్పుడు వాళ్ళు తొందరగా దిగిపోతే మీరు తొందరగా ఎక్కొచ్చు. ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం వారిదైనా మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం ఓట్లు వేసినా వేయకపోయినా మెజార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఈ 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం బాగుండాలని కోరుకోవాలి. ఏమి కావాలో మనం ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి జరగట్లేదో ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ఎత్తి చూపెట్టాలి, తప్పులేదు. ఆ విధంగా ఇవాళ జరగట్లేదు. జరగకుండా ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందంటే, నిజంగా ఒక రెవల్యూషనరీ నాయకుల్లాగా ఉన్నటువంటి మీలో కూడా అనేక మంది ఉంటే మీకు వ్యతిరేకంగా అసభ్యకరంగా వినరాని